అవసరం లేని డిపార్ట్మెంట్ ఏంటి, టెక్నికల్గా వాళ్ళు ఎంతవరకు అప్డేట్ అయ్యారు ఏంటి అనేది మరి సార్ ఇంద్రనీల్ రెడ్డి గారు ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నాం. మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి, జిల్లా పర్యటనలో కాస్ట్ కట్టింగు, సోలార్ విద్యుత్ వినియోగం, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఖర్చుల తగ్గింపు, వర్చువల్ సమావేశాలు, ఇవి ఎంతవరకు సాధ్యం? అంటే చేయాలంటే ఏదైనా సాధ్యమే సార్, సాధ్యం కానివంటూ ఏవి ఉండవు. కాకపోతే ఏంటంటే చిత్తశుద్ధి అంత ఉంది. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఈ విషయాలన్నీ చెప్తున్నారో ముందు మనం ఫాలో అయితే మనం ఇంకోటి చెప్పగలము. అలాగే మన ప్రభుత్వంలో ఇలాగే ఇదివరకు చిత్తశుద్ధితో ఇలాంటి పొదుపు కార్యక్రమాలు, ఖర్చు తగ్గించుకునే కార్యక్రమాలు చేసి ఉంటే మనం చెప్పేదానికి విశ్వసనీయతో లేదు అంటే దాన్ని ప్రజలు విశ్వసించడానికో అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులు ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ విధమైన చర్యలో కట్టుదిట్టమైన చర్యలు చేసుకున్న పరిస్థితులు కనపడట్ల. ప్రధానంగా ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఈ అమెరికా ఇన్వాల్వ్ అయ్యి యుద్ధం ప్రారంభమైంది ఫిబ్రవరి 3rd వీక్ ఆర్ 4th వీక్లో ప్రారంభమైంది. కేవలం 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దేశమంతా వెలిగిపోతుంది, ఆర్థికంగా ప్రపంచంలో 3వ వ్యవస్థగా వెలుగొందింది అని మాట్లాడి ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ వెళ్ళి, అంటే మన చంద్రబాబు గారు కూడా వెళ్ళి కొన్ని రాష్ట్రాల్లో ప్రచారాలు చేసి వచ్చి ఎలక్షన్లు వచ్చి రిజల్ట్ రాగానే ఆర్థిక మాంద్యం ఉంది అంటే ఇది ప్రజలను మోసం చేయడం కాదా? 2, బంగారాన్ని 1 సంవత్సరం పాటు కొనొద్దు, ఎందుకంటే రూపాయి విలువ పడిపోతుంది, విదేశీ మార్గద్రవ్యం మన కరెన్సీ ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్లో మన రూపీ వాల్యూ పడిపోతుంది అంటున్నారు. అంటే మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాలర్ కన్వర్షన్ ఎంత ఉంది, ఈ రోజున ఎంత ఉంది? మీరు కనీసం 90 రూపాయలకు వచ్చినప్పుడు అన్నా పట్టించుకున్నారా? కేవలం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది చెప్పడం ఇది ద్వంద్వ నీతి కాదా? మీరు బంగారం కొనొద్దు అని చెప్పి ఆ నెక్స్ట్ డే మీరు సుంకాన్ని, దిగుమతి సుంకాన్ని ఆల్ ఆఫ్ సడన్ డబుల్ చేసేసి 50% పెంచేసి, అంటే ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ నడిపే వాళ్ళకి ఆర్థిక నష్టాలను ఫేస్ చేయాల్సి వస్తే వాళ్ళని ఆదుకునే చర్యలు కానీ, వాళ్ళకి సబ్సిడీలు కానీ, వాళ్ళకి ఏమన్నా వెసులుబాట్లు కానీ ఏమన్నా ఇచ్చారా? అంటే ఏమీ లేదు. ఇదంతా కూడా అటు కేంద్రం అవ్వచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, ఎవరికి వాళ్ళు ఈ కేవలం అంటే మన రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, ఆర్థిక అంటే రిసెషన్, ఎకనామికల్గా రిసెషన్ ఫేస్ చేయబోతున్నాము అంటే దాన్ని ఫేస్ చేయటం ఎలా? ఇవన్నీ వదిలేసి కేవలం అధికారం దక్కించుకోవటం కోసం ఆ రిసెషన్ యొక్క ఎఫెక్ట్ డబల్ అవుతున్నా కూడా అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి విషయానికి వస్తే ఏం చెబుతారు, ఈయన విజనరీ 100 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో ఇప్పుడే అంచనా వేయగలుగుతారు అనేది కదా పదే అందరూ చెప్తా ఉండేది. 2 నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేయలేకపోవటం ఎలా? మీరు ఇప్పుడు ఏదైతే విదేశీ పర్యటనలు వద్దంటున్నారో, మొన్నే మీ మంత్రులు విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చారు. ఇలాంటి దుబారా ఖర్చులు, ఏది అద్దాలు, కేవలం అమరావతిలో అద్దాల కోసం 2500 కోట్లు, ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్కుల కోసం 2900 కోట్లు, మీ స్పెషల్ ఫ్లైట్ల కోసం కేవలం 110 కోట్లు సార్, ఓన్లీ స్పెషల్ ఫ్లైట్లు. ఇవన్నీ దుబారా కదా? అంటే మీరు ఈ 2.5 నెలలుగా అంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా కేవలం అంటే అంచనా వేయలేకపోయి వైఫల్యం చెందింది మీరా, లేక ఈ భారాన్ని భరించాలి, ఈ ఆర్థిక మాన్యంలో ఈ పరిస్థితులను భరించాల్సింది ప్రజల? ఇవన్నీ కూడా చూస్తుంటే సార్ ఒక రకంగా ప్రభుత్వానికి ఆనందంగా ఉంది. ఏ విధంగా అంటే అలిమిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఇది ఒక మంచి సొల్యూషన్ అనమాట. ఏంటంటే ఎకనామికల్ రిసెషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ పథకాలన్నింటినీ అమలు చేయలేం. అంటే నిరుద్యోగ వృత్తి ఇప్పుడు దాకా ఇవ్వలేదు, అలాగే ఆడబిడ్డ నిధి ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇలా స్టార్ట్ చేయలేని సూపర్ 6 పథకాలకు రీజన్ ఏం చెప్తారంటే, మొన్నటిదాకేమో గతంలో వైఎస్ఆర్సీపీ ఆర్థిక విధ్వంసం చేస్తే మేము సెట్ చేస్తానికి టైం పడుతుందని చెబుతున్నారు. ఇప్పుడేం చెబుతారు, ఈ ఆర్థిక మాన్యం వల్ల మనం చేయలేకపోతున్నాము అని చెబుతారు. అంటే ఇదంతా ఎలా ఉంది అంటే సార్, విజన్ 2020 అంటే ఈ రోజు పరిస్థితి గురించి మనం మాట్లాడడం, 20 ఏళ్ల తర్వాత గురించి చెబుతాం. విజన్ 2047 ఈ రోజు ఉన్న పరిస్థితి గురించి మనం మాట్లాడడం, 2047 గురించి చెబుతాం. అంటే ఎప్పుడు కూడా మనం ఇప్పుడున్న పరిస్థితి గురించి మనం మాట్లాడము. మనం ఎప్పుడు కూడా 100 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, అంటే ఎవరో చేసి అభివృద్ధిని మన ఖాతాలో వేసుకోవడం గురించి మాట్లాడతాం కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి మాట్లాడు. ఇంకొకటి సార్, పొదుపు పాటించట్లేదు అని ఇప్పుడు దాకా మాట్లాడాను నేను. పొదుపు పాటిస్తున్నారేమో నాకే అనుమానం వస్తుంది సార్. చూడండి, ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ ఇలా పొదుపే కదా. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రైతుకి గిట్టుబాటు ధర ఇలా పొదుపే కదా.
ధాన్యం కొనాలి అంటే కొనడానికి డబ్బులే ఉన్నారు, పొదుపే కదా. జొన్న కొనాలన్నా కూడా మా దగ్గర డబ్బులే ఉంటారు. పొగాకు రైతుకి గిట్టుబాటు లేదు, మామిడికి లేదు, ఉల్లికి లేదు, టమాటాకి లేదు. ఏ రైతుకి ఇచ్చారు గిట్టుబాటు ధర? అంటే మీరు చూపిస్తున్న పొదుపు ఎవరో రుచి చూపిస్తున్నారు అంటే రైతులకు చూపిస్తున్నారు. అది పొదుపు కాదు, అదుపు. అంటే వాళ్ళ ఉద్దేశంలో అది పొదుపు సార్. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాన్ని కాపాడుతూ పొదుపు చేస్తున్నారు. ఈ విధంగా అమరావతిలో కూడా చేయొచ్చు కదా. దేశం అంతా SFTకి 4,000 ఖర్చుతో చేస్తుంటే మీరు 14,000తో చేసేందుకు మీరు కూడా 4,000 రూపాయలతో చేయొచ్చు కదా. ఇంకా కుదిరితే రైతుల దగ్గర గిట్టుబాటు ధరలో పొదుపు చేసినట్టు అక్కడ 3,500కు చేయొచ్చు కదా పొదుపు. అక్కడ కుదరదు. మనకు తెలిసిన వాళ్ళకి 1,000 కోట్ల ఆస్తుల్ని ఉచితంగా ఆయన ఇచ్చేయచ్చు. గీతం యూనివర్సిటీ లాంటి వాటికి, వర్షా కంపెనీ లాంటి వాటికి 99 పైసలకి ఎకరాలు ఇచ్చేయచ్చు. పొదుపు కేవలం ప్రజలు మాత్రమే చేయాలా? ఇంత ఆర్థిక సంక్షోభంలో తిండి దొరికిద్దో లేదో అని ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని ప్రధాని గారు కూడా మొత్తుకొని చెబుతుంటే ఒక పక్కన మన విజనరీ గారు ఏం చెబుతారు, 3వ బిడ్డను కనండి, 3వ బిడ్డను కంటే మీకు రాయితీలు ఇస్తాం, పథకాలు ఇస్తామని చెబుతున్నారు. అంటే ఏం పోలిక సార్? ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వస్తుందని మీరే చెబుతారు, 3వ బిడ్డను కానండి అనే స్టాండు మీరే తీసుకుంటారు. అట్లీస్ట్ ఒక స్టాండ్ తీసుకొని రాబోయే పరిస్థితులు ఎలా ఉండే మీకు గుర్తుందో లేదో సార్? ఈ ఎలక్షన్ హామీలు ఇచ్చేటప్పుడు ఒక పక్కన అప్పటికే మనకు ఉక్రెయిన్ వార్ కూడా నడుస్తుంది. ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ కూడా భారతదేశం మీద పడింది చాలా రకాలుగా. అంటే ఒక ఆయిల్స్ మనకి ఇతర రష్యా ఇరానే కదా మనకు సొల్యూషన్స్. సో అప్పుడు వంట నూనెలు పామాయిల్, ముఖ్యంగా పామాయిల్ మనకు యుక్రెయిన్ నుంచే ఎక్కువ దిగుమతి చేసుకుంటాం మనం. యుక్రెయిన్ వార్ అప్పుడు కూడా వీళ్ళు ఎలాగే బిహేవ్ చేశారు కదా. ఉక్రెయిన్ వారు ఉండి మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారు, 14 లక్షల కోట్ల అప్పు చేసి శ్రీలంక లాగా విధ్వంసం చేశారని చెప్పి మరి అన్ని హామీలు ఎలా ఇవ్వగలిగారు? ఆ హామీలు ఇచ్చి ఈరోజు ఏం చేశారు? 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరికి కూడా కొత్తగా 60 సంవత్సరాల వయసు దాటలేదు సార్. ఎందుకంటే ఒక పెన్షన్ కూడా యాడ్ అవ్వలేదు కదా. మరి ఒక పక్కనేమో ఈ రోజు నుంచి ఆర్థిక మాన్యం వచ్చి ఈ రోజు నుంచి పొదుపు అనేది మాటకు వస్తే ఈ 2 సంవత్సరాల పాలనలో ఒక పెన్షన్ కానీ ఒక పథకం కానీ వాళ్ళు ప్రవేశపెట్టినవి కానీ ఎందుకు అమలుపరచలేకపోయారు? పొదుపు చేయాల్సి వస్తే ఏమంటారు సార్, యోగా ఒక్కరోజు 300 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? దానివల్ల ఎవరికి ఒరిగింది సార్? ఏం లాభం చేకూరింది? ఋషికొండ మీద అంత దుష్ప్రచారాలు చేశారు. ఋషికొండ మీద కట్టిన బిల్డింగుల గురించి, ఏది పర్యాటక శాఖకు సంబంధించి అవన్నీ కలిపి 400 కోట్లు ఖర్చు చేశారు. 400 కోట్లు కడితే అవి శాశ్వత భవనాలుగా పర్మనెంట్గా ఉంటాయి. 300 కోట్లు కేవలం ఒకరోజు అంటే చనిపోయిన వాళ్ళకో లేదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి సైతం డాక్యుమెంట్లు ఇచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసినట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అని ప్రకటించుకున్నారు. 300 కోట్లు వృధాగా దుబారానే కదా. 2,500 కోట్లు ఒక అమరావతిలో అద్దాలకే కేటాయించారు. అంటే ఎన్ని? ఋషికొండ మీద ఉన్న భవనాల లాంటి భవనాలు 6 కట్టచ్చు వాడు చెప్పే బడ్జెట్. ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ 2,300 కోట్లు ఎందుకు అవుతుంది సార్? ఎంత బడ్జెట్ అది? ముందు నీళ్లు తోడడానికి బాగా గుర్తు చేశారు సార్. నీళ్లు తోడటంతో పాటు ఏమంటారు, ఈ ముళ్ళ పొదల్లాగా పెరిగేసిన వదిలేసింది అన్నారు. సరే మీరు ఫస్ట్ ఇయర్ కొట్టారు, 2వ ఇయర్ కూడా మళ్ళీ కొట్టారంటే మీనింగ్ ఏంటి? ఆ ప్రాంతంలో ప్రతి ఇయర్ మొలుస్తాయి అనే కదా అది. మీరు ఎవ్రీ ఇయర్ ఒక 100 కోట్లు నీళ్లు తోడటానికి, ఒక 100 కోట్లు ముళ్ళ చెట్లు నరకటానికే వాడితే దాన్ని పొదుపు అంటారా? సో చెప్పే వ్యక్తికి అంటే అతని మీద ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడు ఆ చెప్పేవాడిని డెఫినెట్లీ ప్రజలు తూచా తప్పకుండా ఆచరిస్తారు సార్. మనం ఫాలో అవ్వము, ప్రజలు ఫాలో అవ్వాలి అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ రోజునే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇన్ని చెప్పారు, ఈరోజు క్యాబినెట్ గురించి మాట్లాడారు, కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడారు, ఇన్ని చెబితే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లో లోకేష్ గారు వెళ్ళారు. పుట్టపర్తికి స్పెషల్ ఫ్లైట్లో ఈరోజు వెళ్ళారు. మరి అంటే ఇది కేవలం ప్రజలను మభ్యపెడతానికి మీరు చేస్తున్నారా? డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు, లోకేష్ గారు ముగ్గురు ఉండేది హైదరాబాద్లోనే, ముగ్గురు వచ్చేది తాడేపల్లికే, ముగ్గురు తలా ఒక ఫ్లైట్ వేసుకొస్తారు. కనీసం ముగ్గురు కలిపి ఒక ఫ్లైట్లో రావచ్చు కదా. అది కూడా చేయరు. ఎందుకంటే ముగ్గురు కలిసి వచ్చేంత వెసులుబాటు లేదు. ఎందుకంటే ఇది ప్రజాధనం కాదు కదా, ఇది ప్రజాధనం. వాళ్ళ ధనం అయితే డెఫినెట్లీ ముగ్గురు ఒక దాంట్లో అయినా వస్తారు, ఒక కారులో అయినా వస్తారు. ఇది ప్రజాధనం అయ్యే తర్వాత స్పెషల్ ఫ్లైట్లు ఎవరికి వాళ్ళే. ఉండేది ముగ్గురు హైదరాబాద్, వచ్చేది ముగ్గురు తాడేపల్లి. కానీ ఎవరికి వాళ్ళు ఫ్లైట్లో రావడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కదా, ఇది దుబారా కాదా? మీరు తాడేపల్లిలో ఉన్న హౌస్కి, ఢిల్లీలో ఉన్న నివాసానికి ఈ టర్మ్ ఎంత ఖర్చు చేశారు? మరమ్మతుల పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? ఇది దుబారా ఖర్చు కాదా? ఎన్ని దుబారాలు చేసి ప్రజలను మాత్రం మీరు దుబారాలు చేయదు, అధికారులకి చెప్పడం, మీరు పాదయాత్రలు చేయాలి, నడిచి చేయాలి, క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలి, వీడియో కాన్ఫరెన్స్లో హ్యాండిల్ చేయాలి. మనం చేయకుండా మిగిలిన చేయమంటే ఎవరు నమ్ముతారు? ఎందుకు విశ్వసిస్తారు? ఎందుకు ఆచరిస్తారు?
అదే ఇప్పుడు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే